మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్తమైన మా దేవా, నీ గణనామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పాద సన్నిధిలో మేము చేరి ప్రభువా, ఇప్పటి వరకు కొన్ని పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడటకు ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకెంతో వందనాలు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ లేఖన భాగాల్లో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కులను వినుబుద్ధిన పుట్టించండి, గ్రహించే మనస్సును మీరు దయచేయండి. నీ ఆత్మావేశంతో ప్రభువా మీరు మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు మాకు అందించి నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో ప్రభువా నీకు అంగీకారయోగ్యమైనటువంటి పాత్రలుగా మేము ఎదిగినట్లు మా జీవితాలను ప్రభువా నీ కృపతో కప్పమని వేడుకుంటూ ప్రభువా నీ పరిశుద్ధాత్మ వాతావరణాన్ని మాతో కూడా ఉంచుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దయగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చదువుబడిన లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను భక్తుడు ఈ యొక్క సామెతల పుస్తకాన్ని రచించారు. ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి ఆయన యొక్క సన్నిధిలో ఆయన దేవుని యొక్క ఆత్మావేశముతో చెబుతూ ఉన్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దానివల్ల ఏం కలుగుతుందంట? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. 3 ఆశీర్వాదాలను దేవుడిస్తాడు. ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు విధేయత కనపరిస్తే, దేవునిలో మనము నిలిచి ఉంటే ఆయన ఏమేమి ఇస్తాడంట? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేవుడు దయచేస్తానంటూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో మనము కోరుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కదా మనం కోరుకునేది. ఘనతని కోరుకోనటువంటి వ్యక్తి ఉంటారా? జీవాన్ని కోరుకోనటువంటి వ్యక్తి ఉంటారా? ఐశ్వర్యాన్ని కోరుకోనటువంటి వ్యక్తులు ఉంటారా? కానీ వాటి కొరకు ప్రాకులాడుతూ దేవుణ్ణి మర్చిపోయేటువంటి వ్యక్తులు ఈ భూలోకంలో ఉన్నారు. కానీ దేవుణ్ణి వెదిగితే, దేవుని సన్నిధిలో విధేయులుగా మనం ఉండగలిగితే, దేవునికి లోబడి మనము జీవించగలిగితే దేవుడు వీటన్నిటినీ కూడా మన దగ్గరికి ఆయనే తీసుకుని వస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. ఆయన పిలిచినటువంటి పిలుపునకు లోబడ్డాడు. లోబడటం వలన దేవుడు ఆయనకి ఏమిచ్చాడండి? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, అలాగే జీవమును కూడా ఆయన అనుగ్రహించినట్లుగా అబ్రహాము జీవితంలో మనం చూడగలం. చూడండి, ఎంతటి ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు అబ్రహాముకి. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని ఏం చేశాడండి? సమృద్ధితో నింపాడు. ఏ కొరత లేదు. అలాగే రాజులు సహితము ఏం చేసేవారు? అబ్రహామును చూసి భయపడేటువంటి వారు. దేవుని భయము కలిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో నడుచుకునేటువంటి వ్యక్తి అని చెప్పి రాజులు సహితము భయపడి ఏం చేసేవాళ్ళు? ఆయన్ని ఘనపరిచేటువంటి వారుగా ఉన్నారు. అలాగే జీవము దేవుని యొక్క జీవము ఆయనలోనికి వచ్చింది. కాబట్టి దేవునిని ఆయన నమ్మాడు,
అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంచబడుటను బట్టి వృద్ధాప్యంలో దేవుడు ఆయనకి ఏమనుగ్రహించాడండి? మృతతుల్యమైనటువంటి శరీరము నుండి దేవుడు ఆకాశ నక్షత్రముల వలె లెక్కకు మించినటువంటి సంతతిని దేవుడు అబ్రహాము నుండి రప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని ఆశీర్వాదాలు, దేవునికి లోబడుట వలన అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు మన జీవితాల్లో కూడా మనము దేవునికి లోబడితే, దేవునికి విధేయతను చూపిస్తే ఆయన ఏం చేస్తాడంట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడు? ఐశ్వర్యము, ఘనత, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. చూడండి, 34వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. మనము ఆయన యందు భయభక్తులు ఉంచాలి. చూడండి, ఈ రోజున చాలామంది భక్తిని కనపరుస్తున్నారు కానీ భయాన్ని, దేవుడంటే భయము లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో, భయము, భక్తి రెండు కలిపి ఉండాలి. ఈ రోజున చాలామంది ఏం చేస్తారండి? భక్తిని కలిగి ఉంటారు కానీ భయాన్ని విడిచిపెట్టేస్తారు. భయాన్ని కలిగి ఉండరు. అమ్మో, దేవుడు చూస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన మనకి ఉండదు. మనుషులు చూస్తారేమో అని భయపడతాం కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. అలాగ కాకుండా దేవుడంటే భయము కలిగి, చూడండి, యోసేపు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, యోసేపు ఏం చేశాడండి? దేవుడంటే భయము కలిగి ఏం చేశాడండి? తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి బయటికి పరిగెత్తాడు. నేను ఇట్టి కార్యాన్ని నా దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా చేయగలను అని చెప్పి ఏం చేశాడండి? పాపానికి దూరంగా పారిపోయాడు. అంటే భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడంటే భయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఏం కలుగజేశాడండి? ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుని యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. అంతేకాదు, కింద 10వ చరణంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదువై ఉండదు. దేవునిని ఆశ్రయించు వారికి ఆయన మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి వారి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ప్రతి వ్యక్తి పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశము, ప్రతి వ్యక్తి పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన ఎంతో విస్తారముగా ఉన్నాయి. ఈ రోజున మన జీవితాల్లో మనము మన బిడ్డల కొరకు ఆలోచిస్తాం. నా పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాగే మనము ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైనటువంటి మనకు ఆయనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. ఆయన కొన్ని ఆలోచనలు కలిగి ఏం చేస్తాడండి? ఆయన మన పట్ల వాటిని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. అదే దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ లోకంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, విస్తరింపజేయడానికే, అభివృద్ధి చేయడానికే మానవులను కలుగజేశాడు. అదే కదా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరింపజేయండి అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఏం చేశాడు? విస్తరింపచేయమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. దేవుడు ఎప్పుడో ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అయితే మనము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండలేక దేవుని యొక్క మేలులను మనము మన జీవితాల్లో పొందుకోలేకపోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితాల్లో పొందుకోలేకపోతున్నాం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి
ఏ మేలు కొదువై ఉండదు. దేవునిని ఆశ్రయించు వారికి, ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయ స్థానంలో ఉన్నటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈనాడు మన జీవితంలో మేలులు కొదువైపోతూ ఉన్నాయంటే కారణం ఏంటి అనంటే దేవుని యందలి భయభక్తులు లేకపోవడం వల్ల, ఆయనకి విధేయతను చూపించలేకపోవడం వల్ల, ఆయన సన్నిధిలో జీవించలేకపోవడం వల్ల, ఏదో నామకార్థమైనటువంటి స్థితిలో నామకార్థమైనటువంటి విధంగా ప్రవర్తిస్తూ దేవుడిచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడుతున్నాం, కానీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు మనం ప్రాకులాడక దేవుని యొక్క మేలులను మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 112వ కీర్తన మొదటి నుంచి మూడు చరణాలను చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించగలిగితే వాని సంతతి వారు భూమి మీద ఎలాంటి వ్యక్తులు అవుతారంట? బలవంతులు అవుతారు. బలము కలిగినటువంటి వ్యక్తులుగా, శక్తిమంతులుగా, అంటే దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బలము కలిగినటువంటి వ్యక్తులనుగా మారుస్తాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తులనుగా మారుస్తాడు. చూడండి, ఆనాటి కాలంలో బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియేలు ఎలా ఉన్నాడండి? ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడుగా ఉన్నాడు కనుకనే దేవుడు ఏం చేశాడండి? ఆ రాజ్యం అంతటిలో కూడా బలమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని ఉంచాడు. సింహాల గుహలో వేస్తానన్నా కూడా ఆయన విధానము దేవుని సన్నిధిలో ప్రార్థించడం మాత్రం మానుకోలేదు. ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టలేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తానన్నప్పటికీ కూడా దేవునికి మ్రొక్కడం మారలేదు. రాజా, నీ ప్రతిమకు మేము నమస్కారము చేయము. మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, మా దేవునికే మేము ప్రార్థన చేస్తాము తప్ప వేరొక దేవునికి, నీ ప్రతిమకు మేము ఏ విధముగా కూడా నమస్కారము చేయమని చెప్పి ఏం చేశారండి? అగ్నిగుండంలోకి సంతోషంగా వెళ్ళారు. దేవుడు చూస్తా ఊరుకుంటాడా? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి రాజు ఆ కోపం వల్ల అగ్నిగుండము 7 అంతలు ఎక్కువగా వేడి చేయబడిందంట. అలాగూ చేయబడినటువంటి ఆ అగ్నిగుండంలోనికి ఎవరు వేశారండి? షద్రక్ మేషక్ అబేద్నెగోలను వేశారు. వేసిన తర్వాత దాంట్లో ఎంతమంది కనపడుతున్నారు రాజుగారికి? రాజుగారు చూస్తూ ఉంటే 3 వేస్తే 4 కనబడుతూ ఉన్నారు. పక్కన వెళ్ళమలిసి రే మనం 3 వేస్తే 4 కనబడుతున్నారు. అతని ముఖము దేవదూతల రూపమును పోలి ఉంది అని చెప్తా ఉన్నాడు. చూడండి, వీళ్ళని విసిరినటువంటి వారు బూడిదైపోయారు, కానీ అందులోనికి వెళ్ళినటువంటి వారికి ఏ విధమైనటువంటి హాని కలగనివ్వకుండా దేవుడు సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రాజుగారు డాక్టర్లను పిలిపించాడు. అందరినీ పిలిపించి అసలు వీళ్ళ శరీరానికి ఏమైనా అయిందా అని చెప్పి చెక్ చేయిస్తే వారికి వెంట్రుక కూడా కాలిపోలేదంట. దేవుడు అంతటి శక్తి కలిగినటువంటి వ్యక్తులనుగా మారుస్తాడు. మనము ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేటువంటి వారముగా మనం ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి విధేయులముగా మనము జీవించగలిగితే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనలను బలహీనులుగా ఉంచడు. భూమి మీద వాని సంతతి వారు ఎలా ఉంటారంట? బలవంతులగుతారు. అంతేకాదు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. చూడండి, దానియేలు గురించి మనం చెప్పుకున్నాం కదా. దానియేలు యథార్థవంతుడిగా ఉన్నాడు. తన యొక్క యథార్థతను బట్టి తనతో పాటు పనిచేసేటువంటి వ్యక్తులు ఏం చేశారండి? ఆయన మీద కుట్ర పన్నారు. కుట్ర పన్నుటను బట్టి దానియేలుకి ఏమీ తెలీదు.
కుట్ర పన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి ద్వారా ఒక శాసనాన్ని పుట్టించి, రాజా నీకే నమస్కారం చేయాలి, ఇంకా వేరే దేవునికి నమస్కారం చేయకూడదు అని చెప్పించి ఒక శాసనాన్ని పుట్టించారు. పుట్టించినప్పటికీ ఆయన ఆ శాసనం వెలువడిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాడు. తనకున్నటువంటి అలవాటును ఆయన మార్చుకోలేకపోయాడు. ఎందుకని? దేవుని యందు విధేయుడు, దేవుని యందు యథార్థంగా జీవించేటువంటి వ్యక్తి. ఏ విధముగానూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించలేనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఏం చేశాడండి? ఇంటికి వెళ్ళాడు. గది తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు కిటికీల నుండి చూశారు. చూసి ఏం చేశారు? అయ్యా రాజా, నీ శాసనాన్ని ధిక్కరించినటువంటి వ్యక్తి ఒక ఆయన రాజ్యంలో ఉన్నాడు. ఆయన ఎవరు? దానియేలు. వెంటనే దానియేలును తీసుకుని వచ్చి ఎక్కడేశారండి? సింహాల గుహలో పడవేశారు. అయినప్పటికీ కూడా సింహాల గుహలోనికి వెళ్ళినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాజుగారికి ఏమో దానియేలు అంటే అమితమైనటువంటి ప్రేమ. అమితమైనటువంటి ప్రేమతో రాజుగారు ఎలాగైనా దానియేలుని కాపాడాలనుకున్నాడు. కానీ ఏ విధముగా కూడా దానియేలుని సింహాల గుహలోనికి పోనివ్వకుండా ఆపలేకపోయాడు. వెళ్ళాడు. దానియేలు వెళ్ళినప్పటికీ కూడా ఆ సింహాలు ఏం చేశాడంట? సింహాల నోటిని దేవుడు ఏం చేశాడంట? మూసివేశాడు. ఏమండి? దేవుని సన్నిధిలో మనం యథార్థంగా జీవించగలిగితే ఏ శ్రమనైనా, ఏ ఇబ్బందినైనా, ఏ ఆపదనైనా, ఏ విధమైనటువంటి బలహీనత నుండైనా దేవుడు విడిపించగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ మనం అందులోనికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు సులువైనటువంటి మార్గం ద్వారా మనల్ని బయటికి రప్పించగలిగినటువంటి సమర్థుడు. అందుకనే ఇక్కడ చక్కగా పలుకుబడుతుంది, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు విధేయత కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, జీవము మనకి కలుగుతుంది. దేవుని యందలి భయభక్తుల ద్వారా ఐశ్వర్యము, ఘనత, జీవము మనకు కలుగుతుంది. ఈ లోకంలో మనము వేటి కొరకైతే ప్రయాసపడుతున్నామో, వేటి కొరకైతే మనము తాపత్రయపడతామో అవి ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుడిచ్చేటువంటివి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అవి, దేవుడు అనుగ్రహించేటువంటి కృప అది. కాబట్టి ఆ కృపను దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలిగితే ఎవ్వరూ వాటిని మన యొద్ద నుండి తీసివేయలేరు. ఒకవేళ వాటి కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి మనము వాటి వెనకాల పరిగెడితే అవి మనకు దొరకవు. దాని వలన ఎంతో ప్రయాస, ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖాన్ని మనం పొందవలసినటువంటి పరిస్థితి మనకి వస్తుంది. కాబట్టి ఈనాడు మన జీవితంలో ఏం చేయాలి? ఆయనకి లోబడి జీవించాలి. తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. ఏం చేశాడండి? ఆస్తినంతటినీ కూడా తీసుకుని రెట్టింపు చేద్దామని చెప్పి తీసుకుని వెళ్ళాడు. కానీ ఆస్తినంతటినీ కూడా వేయపరుచుకుని ఏం చేశాడండి? ఏం చేశాడు? తినడానికి ఆహారము లేక అలమటించాడు. అలాంటి సమయంలో ఏం తిన్నాడండి? పందుల పొట్టు తిన్నాడు. అది తిన్న తర్వాత ఏమొచ్చిందంటే ఆయనకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి వెంటనే ఏం చేశాడు? తండ్రి గురించిన ఆలోచన అప్పుడు చేశాడు. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, ఆ పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకునమని నా తండ్రిని అడుగుతానని చెప్పి తన స్థితిని అంతటినీ కూడా విడిచిపెట్టి బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చాడు. వస్తూ ఉండగానే తండ్రి దూరం నుండి చూడగానే, అయ్యో నా చిన్న కుమారుడా, నువ్వు చనిపోయావనుకున్నాను, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని చెప్పి వచ్చి దూరమున ఉండగానే కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వెంటనే ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి రాజవస్త్రములతో ఆయన్ని ఏం చేశాడండి? విందు చేయించాడు. ఈనాడు మన జీవితాల్లో మన పరిస్థితులు ఏమైనప్పటికీ, మన ఆటంకాలు ఏమైనప్పటికీ, మనకున్నటువంటి సిరి సంపదలను బట్టి లేకపోతే మనకున్నటువంటి వాటిని బట్టి మనం గర్వించి మనము దేవుని యందు విధేయత చూపక మనము వీటితోనే మన జీవితం ఉంది అని మనము ముందుకు వెళ్ళాలనుకోండి, దానివల్ల ఏం కలుగుతుందండి? నష్టపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది.
చూడండి, ఆ చిన్న కుమారుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నాకు తండ్రి అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నా దగ్గర ఏముంది? డబ్బు ఉంది అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడండి? తీసుకుని వెళ్ళాడు, వేయపరుచుకున్నాడంట. వేయపరుచుకున్నాడు. అయిపోయిన తర్వాత ఎవరు తీసుకొస్తారు? ఏమండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటి? కూర్చుని తింటే కొండ అయినా ఏమవుతుందంట? కరిగిపోద్దంట. అలాంటిది ఖర్చు పెడితే డబ్బులు ఉంటాయా? వేయపరుచుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితి. ఐశ్వర్యం అనేది దేవుడు అనుగ్రహించేది, మనం సంపాదిస్తూ వచ్చేది కాదు, మనం పొందుకుంటే వచ్చేది కాదు, దేవుడు అనుగ్రహించేటువంటి ఐశ్వర్యము. ఒకసారిగా దేవుడు ఏం చేయగలడండి? సమృద్ధిని ఇవ్వగలడు, అలాగే ఏం చేయగలడు? దరిద్రులుగా కూడా చేయగలిగినటువంటి దేవుడు. అయితే ఆయన ప్రతి మనిషిని కూడా ఎలా చేయాలని ఆశపడుతున్నాడు? ఐశ్వర్యవంతునిగా చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు. మనము ఐశ్వర్యవంతులము కావాలని ఆయన దరిద్రుడయ్యి మన బాధలనన్నిటినీ, మన వేదనలనన్నిటినీ కూడా ఆయన భరించి ఏం చేశాడండి? మన కొరకు తన రక్తాన్ని ధారపోసాడు. కాబట్టి ఆయన రక్తాన్ని ధారపోసినటువంటి దేవుడు మనకి ఘనతనివ్వడా, ఐశ్వర్యాన్ని ఇవ్వడా, జీవాన్ని ఇవ్వడా? అన్నిటినీ దేవుడు మనకి దయచేసేటువంటి దేవుడు. అయితే మనము ఆయన పట్ల ఏం చేయాలండి? ఆయనకు లోబడి జీవించాలి, విధేయులముగా ఉండాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, ఆయన ఏం చేశాడండి? రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అలాగే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి లోబడ్డారు. ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో ఆనందించగలిగేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడండి? బలమైనటువంటి వ్యక్తులనుగా మార్చాడు. అగ్నిగుండము కంటే బలమైనటువంటి వారు, సింహాల కంటే బలమైనటువంటి వారుగా దేవుడు వారిని మార్చివేశాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నిధిలో విధేయులముగా మనం ఉండగలిగితే దేవుడు మన జీవితాలను ఐశ్వర్యముతోనూ, ఘనతతోనూ, జీవముతోనూ నింపగలిగినటువంటి సమర్థుడు. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో కలుగజేయనట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.